నందు అత్యంత ప్రియుడి మా ప్రియ సహోదరులకు ప్రభు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము కార్యారంభము కంటే కార్యాంతము మేలని, ఈ చివరి దినాల్లో ఉన్నటువంటి మనము ఆరంభం కంటే అంచె దినములో ఉంటున్నాం. కాబట్టి మనం ఏ విధంగా జీవించాలంటే మేలుకరంగా జీవించాలి. ఆరంభం కంటే అంతంలో ఏది మనం చేస్తున్నామో అదే మన యొక్క జీవితానికి అక్కరొచ్చేదిగా ఉంటుంది. ఈ భాగాన్ని అనుసరించి ఈ దినమున ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6-7 వచనాలు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గమనించండి, ఈ భాగాన్ని అంతా చూడము కానీ మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఏమి విత్తుతున్నామో అదే పంటను, అంటే మనం ఏ పంటను విత్తుతున్నామో దేవుని యొక్క విషయంలో మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు అంటే అర్థమైంది. ఈ యొక్క మాట యొక్క మరి భాషాంతరములు ఏముందంటే, మోసపోకండి, దేవుణ్ణి తిరస్కరించి తప్పించు ఎవనికి సాధ్యం కాదంట. తప్పించుకోవడం అంటే దేవుణ్ణి ధిక్కరించటము, లేక ఇక్కడ మోసపోకండి, దేవుడు వెక్కిరించబడంటే దేవుడు ఏమి చెప్పినాడో ఆ మాటను వినకుండా ధిక్కరించి తప్పించుకొని, ఎవరు కూడా తిరస్కరించి తప్పించుకోవటం అసాధ్యం. దేవుని మాటను ధిక్కరించి తప్పించుకోవడము అసాధ్యం. అందుకని ఏమంటాడు, మోసపోవద్దు, మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. ఏది విత్తుతాడు అంటే ఏమి చేస్తున్నాడో దానికి తప్పకుండా ఒకరోజు ప్రతిఫలం పొందుతాడు. అందుకొరకనే మోసపోకండి, భయంకర దినాలలో ఉంటున్నాం. ఈ సందర్భాన్ని అనుసరించి ఓ చక్కని భాగాన్ని మీ గ్రహింపులను తీసుకొని రావాలని తలస్తున్నాం. దానికి ముందుగా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము. దౌష్టమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దౌష్టమును విత్తువాడు కీడును కోయును. ఏది విత్తుతున్నామో, మనము ఏమి చేస్తున్నామో, మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా, దౌష్టాన్ని విత్తుతున్నామా, అదే పంటను కోస్తాం. ఈ దినము ఈ భాగాన్ని అనుసరించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి, న్యాయాధిపతుల గ్రంథములో నుండి 1వ అధ్యాయంలో నుండి ఒక వ్యక్తిని మీ ముందు తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి ఈ విషయాలు రాయబడి ఉంటాయి. అందులో నేను చెప్పే తలంపు ఏంటంటే, కనానీలకు రాజైనటువంటి యొక్క అదోని బెజేకును గురించి మీకు చెప్పాలని తలుస్తున్నాం. ఈ పేరు బాగానే ఉంది. అదోని బెజేక్ అంటే బెజేకు యొక్క ప్రభువు అని అర్థం, లేక మెరుపు గలవాడు అంట. కనానీలకు రాజు ఇతడు రాజు. కాబట్టి ఇతడు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు వారి మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన సందర్భం ఏర్పడింది. వారు ప్రార్థన చేసుకున్నారు, దేవుణ్ణి అడిగినారు, వారి మీదకి ఎవరు వెళ్ళాలంటే దేవుడు వారికి బయలుపరిచినాడు. ఎఫ్రాయిమీలు వీళ్ళు వెళ్ళాలి, వాళ్ళ భాగం అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు వారు యుద్ధానికి వెళ్ళినారు. 5వ వచనము లేక 4వ వచనం. కనానీల మీదకి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీలను పెరిజ్జీలను వారికి అప్పగించను కనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజేకులో అదోని బెజేకును చూసి వానితో యుద్ధం చేసి కనానీలను పెరిజ్జీలను హతము చేసిరి. ఇశ్రాయేలీలు ఈ విధంగా బెజేకు అదోని బెజేక్ అనేటువంటి వానితో యుద్ధం చేసినారు. వాని యొక్క సైన్యాన్ని కూడా ఓడగొట్టినారు, తిరిగి హతం చేసినారు. 6వ వచనం. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతులు బొటన వేలను కోసిరి. ఏం కోసినారంట? ఈ అదోని బెజేక్ అనేటువంటి వాడిని పట్టుకొని పారిపోతా ఉన్నాడు. వాడిని పట్టుకొని కాళ్ళు చేతులంట అంతే పారిపోగా తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేలు కోసినట. కాళ్ళ చేతుల యొక్క బొటన వేలు కోసినారు అనంట. 7వ వచనం. అప్పుడు అదోని బెజేకు
తమ కాళ్ళు చేతులు బొటనవేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను. గమనించినారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను అదే ఫలమును కోస్తాడు. అందుకనే ప్రియులారా, ఏది విత్తుతున్నామో అంటే మనం ఏమి చేస్తున్నామో దేవుని భయము కలిగి మంచి పనులను చేస్తే, మంచిగా జీవిస్తే, దేవుని బిడ్డలంగా వాక్యానుసారంగా జీవిస్తే అదే ఫలము పొందుతాం. దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ఈ అదోని బెజేకులాగా గనుక మనం జీవిస్తే అదే ఫలం పొందుతాం. 70 మంది రాజుల యొక్క కాళ్ళు బొటనవేలు కాళ్ళు కోసిండంట వీడు. ఎవరు? అదోని బెజేకు. కోసి అతని బల్ల మీద నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొంచుండిరి అట. ఏం చేసట? 7వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, ఈ అదోని బెజేకు అనేటువంటి వాడు 70 మంది రాజులను వాళ్ళ యొక్క చేతుల వేళ్ళు కాళ్ళ వేళ్ళు కోసి తన భోజనం బల్ల కింద పడేటువంటి రొట్టె ముక్కలు తినేటట్టు చేసినాడు. ఎంత భయంకరుడు చూడండి. ఇప్పుడు చివరికి వచ్చినాక ఏం జరిగింది అంటే అదే జరిగింది. ఏది విత్తినాడో ఏమి చేసినాడో అదే కోస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ చివరి దినాల్లో ఏం చేస్తున్నాము, ఎలాంటి విషయాలు మనం చేస్తున్నాము, అదే పంటను కోస్తాము. ఇట్లా మన బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ మన యొక్క క్లుప్త వర్తమానాన్ని బట్టి నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. చూసినారా? తను అనుకోలేదు ఎప్పటికీ నా రాజరికం ఉంటుంది, నాకు ఇదే బలం ఉంటుంది, 70 మంది రాజులను నేను వాళ్ళ చేతుల కాళ్ళ బొటనవేలు కోసినాను, ఈ విధంగా నా బల్ల కింద పడి ముక్కలేరక తింటున్నారు కదా అనుకున్నాడు. కానీ ఒకరోజు అతనికి కూడా అదే గతి పట్టింది. అందుకని చూడండి, బొటనవేళ్ళు కోసిరి. అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళు చేతులు బొటనవేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చను. గమనించినారా? నేను చేసినట్లే. మోసపోకద్దు. నువ్వేం చేస్తున్నావో అదే రేపు అనుభవిస్తావు, అదే ఫలం నీకు వస్తుంది. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, చాలా మంది గురించి ఉన్నది. ఆదాము ఉన్నాడు, తాను ఏమి చేసినాడో అదే ఫలితం మనకు వస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అదోని బెజేకు అనేటువంటి వాడు దేవుని యొక్క భయం లేకుండా తాను చేసినట్టు పాపానికి శిక్షకు ఫలం అనిపించాడు. వారు యెరూషలేమునకు అతను తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను. గమనించినారా? చనిపోయినాడు. కాబట్టి ఈ దినమున మన యొక్క పాఠం ఏంటంటే, మోసపోవద్దు. ఏది విత్తుతున్నామో అదే పంటను మనం కోస్తామనే సంగతిని. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయను. కాబట్టి రాగల దినములో మనము మంచి విత్తనాలు విత్తుదాం, అంటే మంచి జీవితం జీవిస్తాం, మంచి జీవితంలో మనము నడుచుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలంగా జీవిస్తే అదే పంటను కోస్తాం. ఇక్కడ ఒక మాట చెప్తాడు చూడండి, 8వ వచనము 6వ అధ్యాయం 8 గలతీ పత్రిక. ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోస్తాడు. క్షయము పంట అంటే నాశనమైనటువంటి పంట. ఏది? శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయము అంటే నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనేటువంటి శాశ్వతమైన జీవాన్ని అనే పంట కోస్తాడు. ఈ పంటలో ఏది కోస్తాం, మనం ఏది విత్తుతున్నామో మనమే పరీక్షించుకొని నిత్య జీవం అనేటువంటి పంటను కోసేటువంటి వారంగా జీవిస్తకు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాము. ప్రియమైన తండ్రి, ఈ దినమున మా మధ్యకు తీసుకొచ్చినటువంటి మాట, మనుషుడు ఏమి విత్తుతాడో మోసపోవద్దు, ఏది విత్తాడో అదే పంటను కోస్తాడని అదోని బెజేకు అనేటువంటి వాడు మా తండ్రి 70 మంది రాజుల యొక్క
చేతులయ్యి కాళ్ళయి వేలు తీసేసి వాని బల్ల కింద పెట్టుకున్నాడు, ముక్కలెరికి తింటట్టు. తను అనుకున్నాడు తనకు రాదనుకున్నాడు, కానీ ఒక రోజు వచ్చింది, అందుకనే ఫలం అనుభవిస్తున్నాడు. ఇవన్నీ మాకు మాదిరికరంగా ఉన్నాయి, బుద్ధి కలవడానికి ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఈ మాటలు వినే మేము మీ భయము కలిగి భక్తి కలిగి ప్రభువా మిగిలినటువంటి శేష జీవితంలో నీ కొరకు నిత్య జీవమనే పంట కోసేటువంటి వారంగా జీవించుటకు మాకు సహాయపడమని, విన్నటువంటి మాట నీరు కట్టి ఫలింప చేయమని వందనాలు చెల్లించుకుంటూ నీ కృపని కోరుతూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం చేయడం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.